ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్య రెడ్డి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, చలపతిరావు గారు, అలాగే తంగెళ్ళ రాము గారు, రాజేష్ గారు, ఇంకా పార్టీ నాయకులు, పెద్దలు, పెద్దబాబు గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆసిఫ్ గారిని తీసుకొని 39వ డివిజన్లోన పర్యటన చేయటం జరుగుతుంది. 39వ డివిజన్ చెప్పుకోవాలనుకుంటే 1-2 రోడ్ల నిమిత్తం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాకు ఇంకా వేయాల్సిన బ్యాలెన్స్ ఉంది అన్నది లేకుండా పూర్తిగా డెవలప్ చేయడం అంటూ జరిగిన వాటిలోన 39వ డివిజన్ ఒకటి మేము గర్వంగా తెలియచేయగలం. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ, ఒక మంచినీటి సౌకర్యం కానీ, ఒక వీధి దీపాలు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, కనీసం ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం అన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు. ఈరోజు 5 ఏళ్ల కాలంలోన 2 ఏళ్ళు కరోనాతో పోయినా కానీ గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోన ఏం డెవలప్ అయింది విజయవాడ నగరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి మేము చేయగలిగామన్నది ప్రతి ఒక్కటి మేము తెలియజేయడానికి రెడీగా ఉన్నాం. ఇంత ధైర్యం మాకు వచ్చింది అంటే మేము చేసిన అభివృద్ధిని చూసుకొనే మాకు ఈ ధైర్యం, మేము అందించిన సంక్షేమం చూసుకొనే మాకు ఈ ధైర్యం. ఈ ధైర్యంతో మేము ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడేదో మేము చేసేస్తాము, ఏదో డబ్బులు ఎరజల్లేస్తే ప్రజలు మా వెంట ఉంటారనుకోవడం అవివేకం. ఎప్పుడో ఒక 83లోన టీడీపీ అన్నది ఇక్కడ రాగలిగింది, కానీ తర్వాత ఏది ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు. వామపక్షాలు, కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ అడ్డాగా పశ్చిమ నియోజకవర్గం అన్నది ఉన్నది. 3వ సారి కూడా హ్యాట్రిక్ కొడతాము, ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. ఈరోజు కొండ ప్రాంతాల్లోన ఏ రోజు కొండ అన్నది ఎరగని మనుషులు ఈరోజు వచ్చి ఏదో చేసేస్తామని అంటే వాళ్ళకన్ను కానీ వాళ్ళు కానీ చూస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కానీ, కర్షకులు కానీ, నిత్యం ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళంటే ఏంటో తెలుసు. వాళ్ళెవరు ఆదరించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో అత్యధిక మెజారిటీతో ఎంపీ గారిని కానీ, ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని కానీ పూర్తి స్థాయిలో ఆసిఫ్ గారిని మేము గెలిపించుకుంటున్నాం. గెలిపించుకొని జగనన్నకు కానుక